ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మనతో పాటు విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు మనకి దత్త చరిత్రని హిందీ మూలంగా ఉన్నటువంటి, సంస్కృత మూలంగా ఉన్నటువంటి చరిత్రని తెలుగు నుంచి కన్నడలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. వారికి ఈ యొక్క ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఎలా ఈ యొక్క భగీరథ ప్రయత్నం అనేది సాగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. వారేమి సంస్కృత పండితుడు కారు. వారు సాధారణ అందరిలాగే గృహస్థాశ్రమంలో ఉండి బ్యాంక్ ఎంప్లాయీగా, బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్తే. మీరు ఈ కన్నడలోకి ఈ యొక్క దత్త చరిత్రని, గురు చరిత్రని రాయాలనే ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది, ఆ ప్రయత్నం ఎలా ప్రారంభమైంది, ఆ ప్రయత్నం ఎలా సాగింది, ఎక్కడి నుంచి ఆ ఇన్స్పిరేషన్ అనేది రావటం జరిగింది? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నేను మూలంగా కన్నడ లిటరేచర్లో ఎంఏ చేశాను చాలా వెనకాల. ఆ మూలంగా నాకు రాయటము, స్టోరీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాయటం అలవాటు ఉంది చాలా బాగా. కొద్దిగా నేను బుక్స్లు రాశాను. తెలుగు నేను వైశ్య బ్యాంక్లో పనిచేశానండి. ఎర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ వైశ్య బ్యాంక్. తర్వాత ఆ బ్యాంక్లో చేరుకున్న తర్వాత చిన్నగా తెలుగు వచ్చింది నాకు. తెలుగు ఐఎమ్ నాట్ అ ప్రొఫెషన్ ఇన్ తెలుగు, బట్ నాకు తెలుగు చిన్నగా తెలుసు. ఆంధ్రాలో అంతా చాలా నేను టూర్ చేశాను ఆడిట్లో ఉన్నప్పుడు. అప్పుడు పికప్ చేశాను తెలుగు లాంగ్వేజ్. అది ఒక్కటే. నా లిటరేచర్ అది ఒరిజినల్, నాది ఇంట్రెస్ట్. రాయటము, విమర్శలు రాయటము, బుక్స్ ఎడిట్ చేయటము, ఇదంతా నాకు అలవాటైంది. 2005-2006 ఆ దాదాపులో ఐ ఫస్ట్ కేమ్ ఇన్ టు ది కాంటాక్ట్ విత్ అవర్ గురు సత్తుపాసి మహారాజ్ గారు. నా ఫ్రెండ్ ఇంట్లో ఒకరు ఆయన వచ్చారు బెంగళూరులో భజన చేసేదానికి. నా ఫ్రెండు నా ఆసక్తినంత గుర్తించి, నీకు ఆధ్యాత్మంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, మా గురువు గారు వచ్చారు, వై నాట్ యు కమ్ అని నాతో బలవంతంగా పిలుచుకెళ్ళాడు. నాకే అసలు చెప్పాలంటే అంత ఇది ఉండలేదు అప్పుడు. ఆ టైంలో గురువులు వస్తూ ఉంటారు అందరూ అనేది ఫస్ట్ టైం చూశాను. తర్వాత ఏమో ఒక అట్రాక్షన్ అయింది కాకూడదు కాదు. తర్వాత నేను ఒక 2 years తిరువణ్ణామలైలో గిరివలం చేశాను. ఎవ్రీ మంత్ ఐ యూస్ టు గో. గిరివలం చేశాను. మా ఫిలాసఫీ నా బ్లడ్లో ఉంది. రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ ఫిలాసఫీ వాజ్ మై. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సత్తుపాసి గురువు గారు పర్వాలేదు, ఏమో కొంత వాళ్ళు రాసిన పద్యాలంతా నేను చదువుకున్నాను. దీంట్లో గాఢంగా ఫిలాసఫీ, మన దేశంలో ఉన్న ఉపనిషత్తులు, వేదాలు ఉన్న కొన్ని అంశాలంతా దాంట్లో వాళ్ళు కలిపి కన్నడలో ఈ రూరల్, మీ కరెక్ట్గా చెప్పాలంటే మన సత్యుపాసి మహారాజు ఆయన, నేనేమంటాను, రూరల్ శంకరాచార్యులు అని పిలుచవచ్చు. శంకరాచార్యులు అప్పుడు దేశమంతా తిరిగారు. మన సత్తుపాసి మహారాజు రూరల్ అంటే ఒక సామాన్యమైన వ్యక్తి. ఆయన సామాన్యమైన అంటే మీరేమన్నా చూస్తే మొదటిసారి ఈయన అంత పెద్ద దీన్నంత తత్వవేత్త, ఈయనంతా రాస్తాడా ఏమీ మీకు అనిపించవచ్చు. నా తర్వాత 2008లో మోస్ట్లీ ఆయన కురుగడ్డే అని రాయచూరు దగ్గర కృష్ణానది వడ్డపైన అందరినీ పిలుచుకు వెళ్ళేవారు దీపావళి 3rd వీక్లో. అప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళాను. నేను కారు మొదటగా కొన్నాను. ఆ ఫస్ట్ టైం కారులోనే నేను నా స్నేహితులు, మా మిసెస్ అందరినీ పిలుచుకొని వెళ్ళాను. అప్పటి నుంచి మొదటైంది. నేను దొడ్డేరికి వచ్చేది మా గురువుల గారి దగ్గర చేసి ఆ పద్యాలంతా చదివాను. వాళ్ళ ఇది సత్సంగాలు, భజన్స్ అంతా విన్నాను. నాకే మీకు చెప్పినట్టు నాకే ఫిలాసఫీలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ ఒకటి పద్యాలు నేను చదువుకుంటూ, ఇది చాలా ఆర్డినరీ మ్యాన్కి చాలా, వాళ్ళకంతా చాలా పట్టేది. సంస్కృతము, పెద్ద ఉపనిషత్తులు ఉండేవి. అన్ని జనాలకి అది కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది. ఇది కామన్ మ్యాన్ శంకరాచార్యులు మీరు చెప్పొచ్చు. నేను అనుకునేది ఇది.
ఈయన ఆ ఫిలాసఫీని అంత చిన్నగా గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చి అంత చక్కగా బాగా రాశారని నాకు అభిమానం పుట్టింది. తర్వాత వేరే వేరే జనాలంతా భక్తులంతా వచ్చి ఆయన గురించి మాట్లాడారు. నాకు అనిపించింది ఈజ్ ఎ రియలైజ్డ్ సౌల్ అని. ఈజ్ ఎ రియలైజ్డ్ సౌల్ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అందరూ ఉన్నట్లు నేను ఫార్చునేట్. ఐ హావ్ కమింగ్ టు కాంటాక్ట్ విత్ సచ్ ఎ మహాత్మా అని. అప్పటి నుంచి నేను ఆయనతో పాటు జొతలో నేను భక్తునిగా నేను మీ దూరం నుంచి నమస్కారం చేసేది అంతలోనే ఉన్నాను. నేను ఆయన అనుగ్రహం ఉంది అని అనుకొని ఉన్నాను. దత్తాత్రేయులు మా ఇంటి దేవుడు. యాక్చువల్గా చెప్పాలంటే దత్తాత్రేయుల గురించి నాకు షురు అయింది ఇక్కడి దొడ్డేరి ఆశ్రమానికి వచ్చిన తర్వాతనే. మొదట చిన్నగా తెలిసింది దత్తాత్రేయులు త్రిమూర్తి అవతారం అనేది తెలిసింది. నాకు ఆ డీప్గా నాకు తెలియదు. భజన గిజలు తెలిసే కాబట్టి ఇది తెలియదు. వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు నీవు ఉన్నారు. టేంబే మహారాజుని ఉన్నారు ఆయన మహారాష్ట్ర గురించి. ఆయన మహా పెద్ద యోగీశ్వరుడు, దత్త అవతారుడు అని. ఆయన చిన్నగా చాలా సింపుల్ మ్యాన్. ఒక వస్త్రము, అంగవస్త్రము, ఒక టవలు, అంతే. ఆయనకి ఇంకేమీ లేదు. ఆయన మీరు ఫోటో ఎక్కడైనా చూసి ఉండొచ్చు. ఆయన దత్తావతారి. గురు చరిత్ర పట్టి నరసింహ సరస్వతి స్వాముల వారిది నేను ఆయన ఫస్ట్ టైం రాశాడు. అది సాంస్క్రిట్లో. చాలా పెద్ద విద్వాంసుడు, మంత్రవేత్త ఆయన సంస్కృతంలో రాశాడు. ఆయన మరాఠీ కాబట్టి మరాఠీలను కొన్ని రాశాడు దత్తాత్రేయుని గురించి. ఈ దత్త పురాణం అనేది 2-3 వెరైటీలు ఆయన రాశాడు. సహస్ర 1000 వర్సెస్ ఇన్ దత్త చరిత్ర అని రాశారు సాంస్క్రిట్లో. ఇది దత్త పురాణము అని చెప్పేది ఆయన ప్రథమంగా రాసింది. దత్తాత్రేయుని గురించి, ఆయన అవతారము, ఎలా పుట్టాడో, ఆయన మహత్తేమి, ప్రజలకు ఎలాంటి ఉపయోగమైంది, ముందు మనం ఆయన తత్వమేమి ప్రజలకు తెలిసేది. అది దాంట్లో దత్తపురాణం రాశారు ఆయన. సంస్కృతిలో రాశాడు. సంస్కృతిలో రాసిన తర్వాత మరాఠీలోనూ పోయింది, తర్వాత తెలుగులో పోయింది, తమిళ్లో అన్నింటిలోనూ వచ్చింది. కన్నడలో నాకు తెలిసినంత వరకు ఉండలేదు. కన్నడ లాంగ్వేజ్లో నాకు రాశారేమో, నాకు గుర్తుకు వచ్చినలేదు. నా స్నేహితులు ఒకరు ఎవరో తెలుగులో ఉంది ఈ బుక్కు, మీకు చిన్న తెలుగు వస్తుంది కదా, వై నాట్ యు ట్రై అని నాతో అడిగారు. నాకు భయం అండి. ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్ చేశాను. శృంగేరి గురువులు గారి, చంద్రశేఖర భారతి గురువు గారిది ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళ లైఫ్ హిస్టరీని ఇంకో 2-3 రాశాను. ఇది తెలుగు నుంచి తీసుకొచ్చేది నాకు అంత భయమైంది. అది కాక దత్త చరిత్ర. నేను గురువు గారి దగ్గర వచ్చి అడిగాను, అప్పా ఇలా ఉంది దత్త చరిత్ర అని తెలుగులో ఉంది, నేను కన్నడలో రాయనా, కన్నడలో ట్రై చేయనా అని. ఓకే, ఆయన ఒక సెకండ్ కూడా షురు చేయి అని చెప్పారు. షురు చేయని చెప్పారు. అది అరౌండ్ 10 years బ్యాక్. ఇది 2025 కదా, అరౌండ్ 15-16 ఆ పీరియడ్లో మొదట పెట్టాను. అది ఆయన అనుగ్రహము, ఆయన ఆశీర్వాదం తీసుకొని షురు చేశాను. నాకు భయము. ఆయన మొదట రాసిన వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు మంత్రవేత్త. ఆయన ఎక్కడైనా దర్శనమిచ్చే శక్తి ఉండేది ఆయనకి. ఆ కురుగడ్డి అని చెప్పాను కదా, అక్కడ ఆయన శ్రీపాద శ్రీవల్లభర వాళ్ళ దీంట్లో ఉండేటప్పుడు ఆ స్వాముల వారు, నువ్వు ఎన్ని నాళ్ళు ఇక్కడ ఉంటావయ్యా, పోయి ప్రజలకంతా ధర్మ ప్రచారం చెయ్యి అని చెప్పినప్పుడు, లేదు నేను మీతో వదిలి నేను పోను అని చెప్పారంట దీంట్లో వినింది. కానీ ఆయన అక్కడ చాలా సంవత్సరాలు ఆయన తపస్సు చేశారు. జాగమంతా ఉంది, గవి బాధగా ఉంది, స్టోన్లో ఉంటుంది, లోపలికి గృహలాగా ఉంటుంది. అక్కడ ఆయన చాలా సంవత్సరాలు ఆయన తపస్సు చేశారంట. అప్పుడు ఇప్పుడును ఆయన అదృశ్య రూపంలో, సర్పరూపంలో అక్కడ పెద్ద దానికి ఏమంటారు, దాంట్లో సర్పరూపంలో ఉంటారంట. మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఉంది. దాంట్లో అదృష్టవంతులకి దర్శనమిస్తాడంట సర్పరూపంలో వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు. ఆయన నాకు అంత పెద్ద మహానుభావుడు, ఆయన రాసిన ఆ గ్రంథాన్ని నేను రాయగలనా కన్నడలోను. నాకు నిజంగా మీకు చెప్పాలంటే భయం వేసిందండి. అప్ప ఏమో పర్మిషన్ ఇచ్చారు, ఆయన సాక్షాత్ దత్తావతారులే. ఆయన చిన్నగా నాకు ధైర్యమేమో వచ్చింది, కాలేదని చెప్పలేదు. చిన్నగా స్టార్ట్ చేశాను. చిన్నగా స్టార్ట్ చేసి అరౌండ్ 4 months, 3 to 4 months అయింది అనుకుంటాను.
ఆ, రాసేది. దినానికి వన్ పేజ్ 2 పేజెస్ ఇట్లా రాసుకొని పోయేది. అది కొన్ని నాకు సాంస్క్రిట్ బుక్ను పెట్టుకోమన్నాను, పక్కలో పెట్టుకోమన్నాను. సాంస్క్రిట్లో నేను అంత పెద్ద ఇదేం కాదు, ఏమైనా డౌట్ వస్తే ఇక్కడి నుంచి అక్కడ చూసి అక్కడి నుంచి ఇక్కడ చూసేది, ఏమో మిస్టేక్స్ ఏమైనా ఉంటాయని. ఆ దీంట్లో చూసుకొని చిన్నగా రాశాను. మధ్యలో కొన్ని రోజులు అది ఆగింది ఫర్ వేరియస్ రీజన్స్. సమ్ టైమ్స్ ఇది రాలేదు అనుకుంటాను, నాకు దానికి ఏమంటారు స్ఫురణ. అప్పుడు వేడుకున్నాను దత్తాత్రేయ భగవానికి, ఆ స్వామి తేంబి మహాస్వాములుగా వాసుదేవానంద సరస్వతి స్వాముల వారికి, తర్వాత అప్పగారికి అక్కడ బెంగళూరులోనే కూర్చొని వేడుకున్నాను. నా వల్ల కాదు, నాకు పెద్ద శక్తి ఇవ్వండి మీరు. అప్పుడు ముందు పోయి ఒక 3-4 monthsలో ఐ థింక్ గ్రంథాన్ని నేను రాసి అప్పకి సమర్పణ చేశాను. అప్ప వెంటనే దాన్ని ఆశ్రమం తరపున ప్రింట్ చేయించారు. అది ఫస్ట్ ఎడిషన్ అప్పుడు అయింది. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ మొన్న అయింది ఈ పారాయణ సందర్భానికి. అది చాలా జనాలంతా చదివి కన్నడలో ఒరిజినల్ దత్త చరిత్ర ఏమీ మన ఆశ్రమ భక్తులకు అంత ఇది లేదు మొదటి కాదు. ఈ బుక్ చదివిన తర్వాత మోస్ట్లీ నాకు అనిపించేది వాళ్ళకంతా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దత్తాత్రేయుడు అంటే ఏమి, ఆయన మహత్ అంటే ఏమి, గురువు అంటే ఏమి, గురు భక్తి ఎలా చేయించుకోవాలి, మనం జీవనంలో మోక్షం ఎలా పొందాలి, అదంతా దాంట్లో డీటెయిల్గా ఉంది. ఉపనిషత్తులు, వేదాలు అన్ని సారాలు దాంట్లో ఉంది. అది ఇప్పుడు చదువుతూ ఉన్నారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎంతో ధన్యుడిగా భావించుకుంటాను. అయితే మీరు ఈ దత్త చరిత్ర రాస్తున్నప్పుడు ఎంతోమంది మహాత్ముల చరిత్రలు కానీ, మహాత్ముల సాధనా విశేషాలు కానీ, ఎన్నో స్తోత్రాలు కానీ ఆ చరిత్రలో వస్తూ ఉంటాయి. సో ఆ విషయాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు మీలో ఇది మొదలు పెట్టక ముందర, మొదలు పెట్టిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి, మీరు పొందిన అనుభూతులు ఏంటి? నేను మొదట అంతా కొన్ని చిన్నగా ఉపనిషత్తులంతా చదువుకున్నాను. భగవద్గీత ఉపనిషత్తులో వేదాలు కొన్ని ఎంత చదువుకున్నాను. చిన్నగా అర్థమవుతూ ఉండేది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అదంతా ఏమో చిన్నగా ఒక లెవెల్లో అర్థమవుతూ ఉండేది. దత్త చరిత్రలో ఇదంతా ఇంకా డీటెయిల్స్గా స్వాముల వారు రాశారు. దాన్ని చదివినప్పుడంతా నా నాలెడ్జ్ బేస్ ఇంకా ఎక్కువైతా పోయింది. సో దిస్ ఈజ్ ది థింగ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్, వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఈజీ శ్రవణం. అది నేను వినింది. తర్వాత మననం షురు అయింది. ఇది ఈ మంత్రముకి ఈ అర్థం ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో ఉంది, ఇది మాండూక్యోపనిషత్తులో ఉంది, ఓంకారం అంటే ఏమి మాండూక్యోపనిషత్తులో ఉంది, అది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. దాన్ని స్వాముల వారు తెచ్చారు. అప్పుడు అక్కడ చదివింది నేను ఇక్కడ ఎక్స్పాండ్ అయింది చిన్నగా నా నాలెడ్జ్. అది నాకు చాలా సంతోషమైంది నా జీవన పర్సనల్గా గురించి. అయితే కొన్ని అప్పగారితో మీరు పొందిన అనుభూతులు ఏంటి? అప్పగారిని మీరు ఒక దత్తావతారంగా నమ్మడానికి గల ముఖ్య కారణం ఏంటి? అసలుకి అప్పగారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? అంటే ఇది అర్థం కాని వారి కోసం నేను జనరలైజ్డ్గా అడుగుతున్నాను. మీరు చూసిన గొప్పతనం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే అప్పగారు ది సింప్లెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ యాజ్ ఏ సన్యాసి. ఈజ్ ఏ సన్యాసి అండ్ గృహస్థ ఆల్సో, గృహస్థ అండ్ సన్యాసి. ఇటువంటి ఆధ్యాత్మికత నేను ఇంతవరకు చూడలేదు. ఆ సింప్లిసిటీనే ఆయన దగ్గరికి చాలా జనాల్ని లాక్కు వస్తూ ఉంది. మీరు ఆయన ఆశ్రమ గేట్లోకి వచ్చినప్పుడు ఎవరన్నా చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్వాముల వారు ఎవరో ఉందని నాకు విన్నాను. ఆయన వస్తున్నారండి, అక్కడెక్కడో గేట్ దగ్గర కూర్చోంటారు, ఇంకెక్కడో ఆ సింప్లిసిటీ ఈ కాలంలో మేము చూసాము. వేరే ఇదంతా ఎలా ఉంటారో ఇదంతా ఇది ఏమీ లేదు. ఆ సింప్లిసిటీనే నాకు అట్రాక్షన్ అయింది మీకు చెప్పాలంటే. ఇలా ఉండాలి. ಮತ್ತು ఆయన రాసిన పద్యాల్లో ఆ వెలుగు, ఫిలాసఫికల్ వెలుగు ఎంత బాగుంటుంది అంటే అదంతా ఉపనిషత్తులో కానీ ఎక్కడి నుంచి తీసుకువచ్చింది కానీ కన్నడలో రాశారు చిన్నగా. అది ఏమి రూరల్ లాంగ్వేజ్లో అది ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకంతా అర్థమయ్యే స్టేజ్లో అది నాకు చాలా అర్థమైంది. అది చాలా అతని గొప్పతనము. మరి ఆయన మహానుభావుడు అని తెలుసుకున్న దానికి నాకు పర్సనల్ లైఫ్లోనూ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక 3-4 years బ్యాక్ నా అల్లునికి ఈ కోవిడ్ వచ్చినప్పుడు సెకండ్ దీంట్లో ఆయనకి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయింది. మేమంతా అప్పుడంతా లాక్డౌన్ కదా, అంత ఇంట్లో ఉండేవాళ్ళము. సో ఆయనకి ఒకనాడు వాట్ ఇస్ దట్ కాల్డ్ చాలా ఇదైపోయింది, సీరియస్ అయిపోయింది. డాక్టర్ ఎక్కడ హాస్పిటల్లో అంతా ఎవరు
చేరించుకోలేదు. లాస్ట్ స్టేజ్ అది. ఈవినింగ్ 6 నుంచి పట్టి అర్లీ మార్నింగ్ 5 వరకును కార్లో ఆయన వేసుకొని, ఈజ్ అ సీరియస్ పేషెంట్, ఐఎమ్ ఆల్సో ఎక్స్పోజ్ టు దట్ డెడ్లీ డిసీజ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అప్ప అని భజన చేసుకుంటూ కారులో బెంగళూరులో అన్ని హాస్పిటల్లోనూ చుట్టాను, ఎవరు చేరించుకోలేదు అని చెప్పారు. మీరు తీసుకెళ్ళండి, మా వల్ల కాదు. ఇది కడాకి 4 గంటల ఒక హాస్పిటల్, చిన్న హాస్పిటల్లో మేము టెస్ట్ చేస్తామండి, అది కోవిడా కాదా అని తెలిసిపోతుంది అని చేశారు. చేసి చూస్తే ఏం లేదండి, ఇది కోవిడ్ ఏం కాదు, మీరు బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది, ఇంటికి తీసుకెళ్ళొచ్చు, ఒక ఇంజక్షన్ ఇచ్చారు. ఇంత లోపల ఏమైంది, మా ఆవిడ, మా మిస్సెస్ ఇంట్లో దత్త ఫోటో, అప్ప ఫోటో పెట్టుకొని ధ్యానం చేస్తుంది నైట్ అంతాను. మాతో నా కూతుర దానికి ఏమంటారు, జీవనం బతుకు పసుపు కుంకాలు పెట్టాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆమెకి స్వప్నములో అదే స్టేజ్లో చెప్తున్నా, ఖచ్చితంగా జరిగింది. ఒక వృద్ధ ఆయన కట్టి పెట్టుకొని మా ఇంటి గేట్ దగ్గర వచ్చినారంట. వచ్చేసి వాకిలి తీయమ్మా అన్నాను. ఏమో పోయింది, అప్ప సాక్షాత్ అప్ప వచ్చి అక్కడ ఇంటి స్టెప్స్ పైన కూర్చో ఉన్నారు. నేను ఇక్కడ కూర్చో ఉన్నాను, నాకు ఆకలి అయింది, ఏమన్నా పట్టుకురా అని. ఏం పట్టుకురాను, ఏముందో దాన్ని పట్టుకురా అని. నీ ఏమి కాదు, నేను ఇక్కడ ఉన్నాను. అది నేను ఆ టైంలో ఆ హాస్పిటల్లో, చిన్న హాస్పిటల్లో వెళ్ళాను, వాళ్ళు ఏం కాలేదు అని చెప్పారు. అది ఆమె డ్రీమ్లో, ఇట్స్ ఎ డ్రీమ్, అర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ డ్రీమ్లో ఆమె గబక్కన లేచింది. నేను ఫోన్ చేశాను, ఏం లేదంటలే, ఏం ఆరంగా తొందర లేదంట, ఆయన బతికిపోయాడు అని పిలుచుకోవచ్చాను. దీనికన్నా నాకేమో అది ఐ వాజ్ షాక్డ్. ఆయనకి స్మర్తృగామి ఆయన తెలుసుకుంటే చాలు మా రక్షణకు వస్తాడు. చాలా సంతోషం అండి, అప్పగారితో ఉన్న మీ అనుభూతుల్ని, మీ విషయాల్ని మాతో పంచుకున్నందుకు, మీరు ఈ యొక్క చరిత్రని, గురు చరిత్రని కన్నడంలో ట్రాన్స్లేట్ చేసినందుకు మీరు చేసిన కృషికి చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకును నేను కృతజ్ఞత.